నమస్కారం. రైతు రంజని ఛానల్ కి స్వాగతం. ఎడారి మొక్క బ్రహ్మజవుడు రసంతో పర్యావరణ హితమైన ప్లాస్టిక్ ను ఉత్పత్తి చేసే టెక్నాలజీని మెక్సికన్ మహిళా ప్రొఫెసర్ సాండ్రా పాస్కో ఓటీస్ అభివృద్ధి చేశారు. ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో ఆమె కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఈ ప్లాస్టిక్ పనితీరులో అచ్చం పెట్రోలియం ఆధారిత ప్లాస్టిక్ ను పోలి ఉంటుంది. అయితే సాధారణ ప్లాస్టిక్ సీసాలు 450 ఏళ్లు, ఇక ప్లాస్టిక్ కవర్లు 1000 ఏళ్లకు గాని భూమిలో కలిసిపో. కానీ బ్రహ్మజవుడు ప్లాస్టిక్ నెల రోజుల్లోనే విచ్ఛిన్నమై మట్టిలో కలిసిపోతుంది. అయితే ఇక పర్యావరణ కాలుష్యంతో పాటు మైక్రో ప్లాస్టిక్ కణాలు మన దేహాలను సైతం కలుషితం చేస్తున్న ఈ తరుణంలో అయితే వెలువడిన ఈ ఆవిష్కరణ ఒక విప్లవాత్మక పురోగతిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. డాక్టర్ సాండ్రా పాస్కో ఓర్టిజ్ చాలా మంది అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యం చేసి చూపించారు. ఇక చూసుకుంటే బ్రహ్మజముడు రసం నుంచి తయారు చేసిన ఈ ప్లాస్టిక్ పూర్తిగా బయోడిగ్రేడబుల్, అంటే విషమైనది కాదు అని అర్థం అన్నమాట. ఇక తినదగినంత సురక్షితం అని కూడా చెప్పొచ్చు. కఠినమైన ఎడారి పరిస్థితుల్లో తక్కువ వనరులతో పెరుగుతున్న బ్రహ్మజముడు సాధారణ నోపాల్ కాక్టస్ అంటే ప్రిక్లీ పియర్ ను ఉపయోగించి ఆమె ప్రపంచవ్యాప్తంగా ప్యాకేజింగ్ తయారీ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే వినూత్న ప్లాస్టిక్ ను అభివృద్ధి చేశారని చెప్పొచ్చు. ఇక చూసుకుంటే సేంద్రియ ఆమ్లాల ఆధారంగా ఈ ప్లాస్టిక్ తయారవుతుంది. ప్రయోగశాలలో ఉత్పత్తి ప్రక్రియకు దాదాపు 10 రోజులు పడుతుంది. ఈ పురోగతి ఆహార ప్యాకేజింగ్, షాపింగ్ బ్యాగులు, లెక్కనినని ఇతర సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీకి ఇది నమూనాగా ఉపయోగపడుతుంది. ఇక వర్షాధార వ్యవసాయదారుల ఆదాయం పెంపొందించేందుకు కూడా ఈ ఆవిష్కరణ దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా సరే ఇటువంటి ఆవిష్కరణ ప్రపంచ హితానికి మంచిదని చెబుతున్నారు. ఇటువంటి ప్రమాదకర ప్లాస్టిక్ లో కన్నా కూడా ఇలా బ్రహ్మజముడు నుంచి తీసిన ప్లాస్టిక్ ప్రజలందరికీ కూడా ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది అంటున్నారు. ఇక బ్రహ్మజముడు అనేది ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది, ఎలా అయినా పెరగచ్చు. సో దీనికి ప్రత్యేకంగా మనము నివారణలు అవి వాడాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది చక్కగా పెంచుకోవచ్చు. దీని నుంచి ప్లాస్టిక్ తీయడం అనేది ఇది ఒక గొప్ప ఆవిష్కరణగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక ఇటువంటి ఆవిష్కరణతో ప్రపంచంలో ప్లాస్టిక్ వాడకం తక్కువ అవుతుంది. ఇటువంటి నేచురల్ ప్లాస్టిక్ అనేది ఎక్కువగా మనుగడలోకి వస్తుందని కూడా మనం అందరం కూడా ఆశిస్తాం. సో చూసారు కదా, బ్రహ్మజముడు నుంచి కూడా ప్లాస్టిక్ తయారవుతుందట. సో ఇదంతా కూడా మన మంచికి అనుకోవాలి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.